ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను తీసుకోలేని జాగ్రత్తలు. నాకు పాపనైతే నాకు ముందే తెలిసింది. అది ఎలా తెలిసింది అనేది వీడియోలో చెప్తానండి. చివరి వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్ బ్లాగ్స్ 21. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ప్రెగ్నెన్సీ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్నానండి. చేసుకుంటే పాజిటివ్ అని తెలిసింది. తెలియంగానే ఒక 1 వీక్కి మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళాను. స్కాన్ అయితే చేశారు. స్కాన్ చేస్తే స్కాన్లో ఏమైనా వచ్చిందంటే బేబీ హార్ట్ బీట్ కనిపించట్లేదు అని అయితే వచ్చింది. ఏమైంది మేడం అంటే, లేదమ్మా బేబీ హార్ట్ బీట్ అనేది కనపడట్లేదు అని అయితే చెప్పారు. మాకు భయం వేసింది. భయం వేసి అప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళాను. మా తాడేపల్లిగూడెంలో ఝాన్సీ రాణి అనే హాస్పిటల్కి నెక్స్ట్ వెళ్ళాను. వెళ్తే ఆవిడ టెస్ట్ చేసింది. లేదమ్మా అంత బాగానే ఉంది అని చెప్పేసి చెప్పింది. చెప్పగానే సర్లే, చాలా టెన్షన్ వచ్చిందండి మాకు ముందు. ఇలా చెప్పగానే తర్వాత బాగానే ఉందని చెప్పింది. అసలు బాగానే చెప్పిన తర్వాత నాకు 3 నెలలు అయితే కంటిన్యూస్గా వాంతులు చాలా ఎక్కువైనాయి. 3 నెలల వరకు అయినాయి అంతే. తర్వాత అవ్వలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ 5th 4th మంత్ బాగానే జరిగింది. మళ్ళీ 6th మంత్ వచ్చేపాటికి బాగా నొప్పి, పొత్తు కడుపున బాగా నొప్పి అయితే వచ్చిందండి. వస్తే ఏమైంది, చూపించుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళి బాగా నొప్పి వచ్చేస్తుంది అంటే ఆవిడైతే పాలపొడి అయితే రాసిచ్చిందండి, బలం లేదనేసి. అంతకుముందే మా అత్తయ్య రాజమండ్రి హాస్పిటల్ మా చుట్టాలమ్మని బాగోకపోతే వెళ్ళింది. అక్కడి నుంచి సేమ్ పాలపొడి డబ్బా ముందే తీసుకొచ్చింది. తీసుకొస్తే నేనైతే తాగేదాన్ని కాదు. ఎందుకంటే అందులో బాదము అవన్నీ పిస్తాలు అవి వచ్చాయి అనమాట. ఆ పలుకులు నోటికి తగులుతుంటే ఏదోలా అనిపించింది అనేసి ఊసేసేదాన్ని, తాగేదాన్ని కాదు. సేమ్ మేడం మళ్ళీ సేమ్ అదే రాసిచ్చారు. ఇలా తీసుకొచ్చానండి, కానీ తాగట్లేదు అని చెప్తే, అదేంటమ్మా తాగకపోతే ఎలాగా, మరి తాగకపోతే బ్లడ్ ఒకటి ఎక్కించాల్సి వస్తుంది, తర్వాత నువ్వే భరించాలి, వదిలేలేమ్మా, నువ్వేం చెప్పకో, ఆ అమ్మాయి తింటే తిన్నది లేకపోతే మానేసింది, తర్వాత తెలుస్తుంది దానికే అనేసి అయితే అందే. నాకు భయం వేసి అప్పటి నుంచి అయితే తాగడం మొదలుపెట్టాను. తర్వాత బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ పనికి వెళ్తుందండి, విజయవాడలో ఇళ్ళలో పనికి వెళ్తుంది. వెళ్తే నేనేం చేశానంటే ఇంటికాడ ఉండేదాన్ని. నేను మా పనికి వెళ్ళిపోయేది, డబ్బులు ఇచ్చేది, టిఫిన్ తీసుకొచ్చుకుని తినమ్మా అని చెప్పేసి. కాకపోతే నేను 11ంటికి లేచేదాన్ని. ఏ ప్రెగ్నెన్సీతో ఉన్న బాగా నిద్ర అయితే వచ్చేసేదండి. అంతమానం నిద్రపోయేదాన్ని. 11ంటికి అలా లేచేదాన్ని. అప్పుడు టిఫిన్ ఏం చేద్దాంలే అనేసి ఒకసారి అయితే తినేదాన్ని కాదు ప్రెగ్నెన్సీతో ఉన్న. అప్పుడు ఏమైందంటే 8th మంత్, నాకు 8th మంత్ అయితే చాలా భయం వేసింది. ఎందుకంటే టిఫిన్ అనేది తినేదాన్ని కాదు కదా. 11ంటి వరకు పడుకునే ఉండేదాన్ని, బాగా నిద్ర వచ్చేసి. మా అమ్మ ఆ రోజు కూడా పనికి వెళ్ళిపోయింది. కదలికలు అనేది అస్సలు తెలియట్లేదు, ఎందుకనేసి తెలియట్లేదు అని అయితే నేను బాగా చాలా ఏడ్చాను. అమ్మ ఇలా కదలికలకి తెలియట్లేదమ్మా అనేసి అన్నాను. మా అమ్మ కూడా చాలా టెన్షన్ పడింది. అప్పటికప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం అయితే వెంటనే వచ్చేసామండి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా చాలా చెకప్లు అయితే చేశారు. చేస్తే ఏమమ్మా నాకు కూడా తెలియట్లేదు, స్కాన్ అయితే మళ్ళీ రాశారు. స్కాన్ అయితే తీపిచ్చుకున్న తర్వాత బాగానే ఉందమ్మా, ఏం పర్లేదు, కానీ టిఫిన్ గట్టి చెయ్యండి, మంచిగా టైం ఫుడ్ తీసుకోండి అనుకుంటే చెప్పారు. నేను అప్పటికే ట్యాబ్లెట్లు మానేశాను. పూర్తిగా 7th మంత్స్ వరకు ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే మానేశాను. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే మంచిగా వేసి మంచిగా ఫుడ్ తినమ్మని అయితే చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చినట్టు ఇప్పుడు తాడేపల్లిగూడెం వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉన్నానండి.
తర్వాత దగ్గరగా ఒక వారం 10 రోజులు ఉండేసి మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళిపోయాను. నాకు ఆడపిల్లని ఎలా తెలిసిందంటే, నేను 6th మంత్ స్కాన్ టిఫా స్కాన్లో అయితే చూశానండి. యాంటీరియర్ పోస్టీరియర్ అని ఉంటుంది కదా, అవైతే చూశాను. దీనికి ఏముందిలే అమ్మాయి అబ్బాయి అని అనుకున్నాను. మా ఆడపడుచు సేమ్ మా ఆడపడుచుకి 2 ఆడపిల్లలేనండి. ఆడపిల్లలే అయితే వాళ్ళ స్కానింగ్, చిన్న అమ్మాయి స్కానింగ్ అయితే చూశాను. చూసిన తర్వాత నాది తంది పక్కన ఎట్టి చూస్తే సేమ్, ఇంకా స్కానింగ్ రిపోర్ట్లు ఏంటి అన్నీ అయితే సేమ్గా ఉన్నాయి. అయితే నాకు ఖచ్చితంగా ఆడపిల్ల అని అయితే నాకు తెలిసిపోయింది, ముందే తెలిసిపోయింది. తర్వాత అలా అయితే తెలిసిందండి. మా పాప ఆడపిల్ల పుట్టింది నాకు 9th మంత్ అలా జరిగింది. తర్వాత డెలివరీకి అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యాను. అదే విజయవాడలో జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక 2-3 సార్లు వెళ్తే బేగా చేర్చుకుంటారనేసి అయితే వెళ్ళాను. వాళ్ళు రికవరీ చేసుకున్నారు. తర్వాత డెలివరీ ఎలా అయిందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా డెలివరీ అయితే బాగానే జరిగింది. బాగానే అంటే చాలా ఇబ్బంది అయింది. అదేంటో మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తానండి. 9th మంత్ జాయిన్ అయ్యాను కదా, నాకు కరెక్ట్గా 10 నెలలు మోసానండి మా అమ్మాయి. ఇంకా పుట్టట్లేదు, బాగా ఇబ్బంది అయింది. నా జూలై 20 హాస్పిటల్ చేరితే జూలై 21కి డెలివరీ అయితే అయిందండి. సరే, డెలివరీ బ్లాగ్ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.